శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతు వారి కుటుంబాలకు చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. సంక్రాంతికి విడుదలవనున్న చిత్రాలకు టికెట్ ధరలు సవరించి బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత తన సినీ కెరియర్ లో కూడా ఎత్తుపల్లాలు చూసినట్టు చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మెలగలేమని వెల్లడించారు. గేమ్ చేంజర్ ను పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతు వారి కుటుంబాలకు చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. సంక్రాంతికి విడుదలవనున్న చిత్రాలకు టికెట్ ధరలు సవరించి బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత తన సినీ కెరియర్ లో కూడా ఎత్తుపల్లాలు చూసినట్టు చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మెలగలేమని వెల్లడించారు. గేమ్ చేంజర్ ను పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతు వారి కుటుంబాలకు చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. సంక్రాంతికి విడుదలవనున్న చిత్రాలకు టికెట్ ధరలు సవరించి బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత తన సినీ కెరియర్ లో కూడా ఎత్తుపల్లాలు చూసినట్టు చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మెలగలేమని వెల్లడించారు. గేమ్ చేంజర్ ను పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతు వారి కుటుంబాలకు చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. సంక్రాంతికి విడుదలవనున్న చిత్రాలకు టికెట్ ధరలు సవరించి బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత తన సినీ కెరియర్ లో కూడా ఎత్తుపల్లాలు చూసినట్టు చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మెలగలేమని వెల్లడించారు. గేమ్ చేంజర్ ను పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతు వారి కుటుంబాలకు చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. సంక్రాంతికి విడుదలవనున్న చిత్రాలకు టికెట్ ధరలు సవరించి బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత తన సినీ కెరియర్ లో కూడా ఎత్తుపల్లాలు చూసినట్టు చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మెలగలేమని వెల్లడించారు. గేమ్ చేంజర్ ను పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతు వారి కుటుంబాలకు చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. సంక్రాంతికి విడుదలవనున్న చిత్రాలకు టికెట్ ధరలు సవరించి బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత తన సినీ కెరియర్ లో కూడా ఎత్తుపల్లాలు చూసినట్టు చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మెలగలేమని వెల్లడించారు. గేమ్ చేంజర్ ను పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకడ చరణ్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేము సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతు వారి కుటుంబాలకు చెరో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కొనియాడారు. సంక్రాంతికి విడుదలవనున్న చిత్రాలకు టికెట్ ధరలు సవరించి బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత తన సినీ కెరియర్ లో కూడా ఎత్తుపల్లాలు చూసినట్టు చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మెలగలేమని వెల్లడించారు. గేమ్ చేంజర్ ను పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలు